నమస్తే అండి. ఈరోజు మనం మార్కెట్ నుంచి పచ్చి వేరుశెనక్కాయలను తీసుకొచ్చాం. వీటిని ఈజీగా ఏ విధంగా ఉడికించుకోవాలో చూపిపోతున్నాం. మనం తెచ్చిపెట్టుకున్న వేరుశెనక్కాయలను ఒక డీసులో పోసుకోవాలి. ఆ విధంగా ఈ వేరుశెనక్కాయలు పుచ్చిపోయినాటి, ఇవి భూమిలోంచి వస్తాయి కాబట్టి కులిపోయినాటి, ఇలాంటివన్నీ ఉంటాయి. వీటిని వేరేసుకోవాలి. చూడండి, అటు నల్లగా ఉన్నటి, బుడ్డలుగా ఉన్నటి అన్నీ తీసేసుకోవాలి. ఈ వేరుశెనక్కాయలు ఈ సీజన్లో ఎక్కువగా వస్తాయి. ఈ వేరుశెనక్కాయలు పొలాల్లో పండిస్తారు. వీటిని ఈ వేరుశెనక్కాయలు భూమి లోపల మొక్కలకి గుత్తులు గుత్తులుగా కాస్తాయి. ఈ వేరుశెనక్కాయలను నీటితో శుభ్రంగా కడుక్కోవాలి. 1-2 సార్లు కడగాలి. ఎందుకంటే ఇవి భూమి లోపల నుంచి వచ్చినాయి కాబట్టి వీటికి మట్టి ఉంటుంది. ఆ విధంగా కడిగేస్తే మట్టి శుభ్రంగా పోద్ది. చూడండి, పచ్చి వేరుశెనక్కాయలను 1-2 సార్లు శుభ్రంగా కడుక్కున్నాం. మనం ఉడికించుకునే దానికోసంగా వాటిని ఒక కుక్కర్లో వేసుకోవాలి. ఆ విధంగా ఇందులో 1 స్పూన్ ఉప్పు వేసుకోవాలి. ఇందులో గ్లాసు వాటర్ పోసుకోవాలి. వేరుశెనక్కాయలు మునిగేదాకా పోయిన అవసరం లేదు. 1 గ్లాసు వాటర్ పోసుకుంటే సరిపోద్ది. ఆ విధంగా అంటే ఉప్పు కూడా కరిగిపోద్ది. ఈ విధంగా వేరుశెనక్కాయలను ఉడికించుకొని తినగలిగితే మన శరీరానికి మేలు చేసే విటమిన్ ఈ పోషకాలు అధికంగా ఉన్నాయి ఇందులో. అందువల్ల ప్రతి ఒక్కరూ ఉడకేసుకొని తినగలిగితే చాలా ఆరోగ్యకరమైనటువంటి. ఈ విధంగా కుక్కర్ పెట్టుకొని 4 విజిల్ వచ్చేదాకా ఉడికించుకోవాలి. కుక్కర్లో 4 విజిల్స్ వచ్చాయి. ఈ వేరుశెనక్కాయలు వస్తుంది, ఉడికిన వాసన వస్తుంది. చూస్తాం మనం. చూడండి, వేరుశెనక్కాయలు ఉడికినాయో లేదో చూసుకోవాలి ఒకసారి. ఉడికినాయి. ఇందులో నీరు ఒక పాత్రలోకి ఆ విధంగా నీరు పోయేటట్టుగా వడపోసుకోవాలి. చూడండి, ఆ గిన్నెలో నుంచి అన్ని వాటర్ అంతా వడగట్టుకున్నాం శుభ్రంగా. మనం ఉడికించుకున్న వేరుశెనక్కాయలు వేడివేడిగా రెడీ అయిపోయినాయి. చూడండి, ఈ విధంగా వేరుశెనక్కాయలు ఉడికించుకొని తినొచ్చు. ఈ సీజన్లో మనకు ఈ పచ్చి వేరుశెనక్కాయలు దొరుకుతాయి. వాటిని తీసుకొని వచ్చి ఈ విధంగా ఉడికించుకొని తినగలిగితే అధిక పోషక విలువలు ఉన్నాయి కాబట్టి పిల్లలకు చాలా మేలు చేస్తాయి. ప్రతి ఒక్కరూ ఇలాగ ఉడికించుకొని పిల్లలకు కానీ పెడితే స్నాక్స్గా ఇష్టంగా తింటారు. మా కాలంలో ఇలాంటి పొలాల్లోనే కాల్చుకొని తినేవాళ్ళం. ఈ విధంగా పచ్చి వేరుశెనక్కాయలను ఉడికించుకొని ఆ విధంగా ఒలుసుకొని ఆ గింజల్ని బెల్లంలో కానీ కలుపుకొని తినగలిగితే చాలా అమిత బలం అన్నమాట. అది పిల్లలకు ఆ విధంగా బెల్లం కలిపి కూడా పెట్టవచ్చు. స్నాక్స్గా కూడా పెడితే ఇష్టంగా తింటారు పిల్లలు. వీటిని ఎండబెట్టుకొని కూడా చేసుకోవచ్చు. ఎండబెట్టుకొని చేసి వేయించుకొని తింటారు కొంతమంది. వాటికంటే కూడా ఈ ఉడికించుకొని తినగలిగితే చాలా మంచిది. పిల్లలకు పెద్దోళ్ళు కూడా ఇష్టంగా తింటారు వీటిని. చూడండి, వేరుశెనక్కాయలు ఆ విధంగా ఉడికించుకోవాలి. బాగా ఉడికించుకుంటే పెద్దోళ్ళు కూడా తినొచ్చు అనమాట బెల్లంలో. చూడండి, ఆ విధంగా ఉడికించుకోవాలి. ఇవి సీజన్లో వచ్చేటి. మీకు ప్రతిసారి సీజన్లో వచ్చేటి ప్రతి ఒక్కటి మీకు చేసి చూపిస్తుంటా. ఇవన్నీ మన శరీరానికి ఉపయోగపడేవి కాబట్టి ప్రతి ఒక్కరు ఇలాంటి నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. మనకు ఇలాంటివన్నీ సీజన్లో దొరికే ఈ వేరుశెనక్కాయ లాంటివి తెచ్చుకొని చేసుకొని తిని ఆరోగ్యంగా ఉంటారని కోరుకుంటున్నాను. నమస్తే.